సంభాజీ మహారాజ్ బర్త్డే 1657 లో ఆయన born అయ్యారు. బ్రో మీకైనా దగ్గర కూడా 10 మందిని అడిగినాం బట్ నో రెస్పాన్స్. ఏమంటారు అన్న, ఒక హీరో బర్త్డే కానీ ఏదైనా ఉంటే కూడా అందరి ఫోన్లలో స్మార్ట్ ఫోన్ లో స్టేటస్ సోషల్ మీడియా మొత్తం హల్చల్ ఉంటుంది. బట్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించి కానీ దేశం కోసం ఏదైనా చేసిన వాళ్ళ గురించి మాత్రం ఎటువంటి ఇది లేదు. సో ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడదాం బ్రో, మనకి ఇప్పుడు మన దేశం కోసం, మన మతం కోసం, లేకపోతే మన ధర్మం కోసం ఏమేం చేశారు అనే వాళ్ళ గురించి అవసరం లేదు. మనకి సినిమా యాక్టర్లు, లేకపోతే హీరోయిన్లు, రాజకీయ నాయకులు, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ తీసుకొని సగం సగం బట్టలు వేసుకొని చేసేటోళ్ళు, వాళ్ళ వీడియోలకు అయితే వాళ్ళ బర్త్డేలకు అయితే సెలబ్రేట్ చేస్తాం. కానీ మన కోసం, హిందూ ధర్మం కోసం ఎంత పోరాటం చేసినా సంభాజీ మహారాజ్ స్టేటస్ పెట్టడానికి కూడా ఒక్కరికి చేత కాదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో. రేపు May 20కి ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది. ఎంత సెలబ్రేట్ చేస్తాం. కానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆయన హీరో, ఓకే, ఎక్కడ నార్మల్ గా యాక్టింగ్ లో హీరో ఆయన, కానీ ఈయన దేశం కోసం చేసిన పెద్ద హీరో కదా, రియల్ హీరో కదా. ఈయనను కదా మనం సెలబ్రేట్ చేయాల్సింది. ఈయనను సెలబ్రేట్ చేయం. మనం పోయి కుంభమేళకు పోయి పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేస్తాం, వాళ్ళని చేసి అంతా వాళ్ళని చూసుకుంటాం. కానీ మనం ఇలాంటి రియల్ హీరోస్ ని అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు యూత్ కూడా అంతే ఉంది. ఇంతవరకు సంభాజీ మహారాజ్ గురించి సినిమా వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. అందరికి కాకపోతే మన మహారాష్ట్రం దగ్గర వాళ్ళకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఉంది. అంతేగాని సంభాజీ మహారాజ్ ఎంత సాక్రిఫైస్ చేసిండు, ఏం చేసిండు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎవరు కూడా పట్టించుకోరు బ్రో. వాళ్ళకి కావాల్సింది మొత్తం ఇదే ఖాళీ షోక్. హీరోలు, హీరోయిన్లు ఇంతవరకే బతుకుతారు. ఇట్లానే వదిలేస్తే కష్టం అయిపోతుంది. ఆయన సాక్రిఫైసెస్ మామూలు సాక్రిఫైసెస్ బ్రో. ఆయన గోర్లు తీసి, కండ్లు తీసి, చర్మం మొలిసి ఇంత చేసినా కూడా మతం మార్చుకోలే. ఆయన అసలు ఒప్పుకోలే. కానీ ఈ రోజు ఏమైతుంది, ఇంటికి పోయి ఒక రైస్ బ్యాగ్ ఇవ్వగానే చెలో మతం మారుస్తారు. ఆయన అంత సాక్రిఫైస్ చేసింది ఎవరి కోసం? మన కోసమే కదా, మన ధర్మం కోసమే కదా. సనాతన ధర్మం, ఏ ధర్మం పుట్ట ముందు నుంచి కూడా ఇన్ని రోజుల నుంచి మనదే ఉంది. కానీ మన దాన్ని ఒక రైస్ బ్యాగ్ కోసం కన్వర్ట్ అయిపోతే రేపటి నాడు ఎట్లయితుంది బ్రో? వాడేవాడు వచ్చి మీకు అంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటాడు. యాక్చువల్ మన సనాతన ధర్మంలో కూడా మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో ఎవరికి తెలియదు. అరే అన్ని రూపాలు ఉన్నది ఒక్కడే దేవుడురా, మనం అందరిని పూజించేది ఒక్కడే అని చెప్తే ఎవరికి రాదు. మా ఎల్లమ్మ, మైసమ్మ ఇంతమంది దేవుళ్ళు, మీకు దేవుళ్ళు కాదని చెప్తే వాడేవాడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. ఇట్లా అయిపోతాడు. కానీ సంభాజీ మహారాజు మన కోసం చేసిండు. మనం పట్టించుకోం. మనం రేపు ఇవాళ హీరో బర్త్డే ఉంటే పెట్టాలా, లేకపోతే మోనాలిసాకి వేరే ఏ హీరో ఛాన్సెస్ ఇస్తుండు, ఏం చేస్తుండు, హలో బచ్చే అనగానే దాన్ని చూసి దాన్ని ఫేమస్ చేయాలి. సరే ఆమెని, దాన్ని అనొద్దు కానీ ఆమెని ఫేమస్ చేస్తారు. కానీ ఏం చేస్తాం బ్రో, మన లాంటి రియల్ హీరోస్ అయితే అస్సలు పట్టించుకోరు. సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళు. ఎలా ఉందన్న ఒక విధంగా యూత్ పైన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తాం? సోషల్ మీడియాలో ఏముందన్న, ఇప్పుడు చైనా ఉంటది. చైనాలో సోషల్ మీడియా ఎట్లుంటది అంటే వాళ్ళకి టెక్నాలజీ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఈ వరకే వచ్చేలాగా సోషల్ మీడియాలని క్లీన్ గా మానిటర్ చేసి వాళ్ళకి ఎంతవరకు యూస్ అవుతుందో అంతవరకే వస్తుంది. మన దాంట్లో మాత్రం ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి విమర్శించకుండా, లేకపోతే ప్రభుత్వంలో ఏమవుతుందా, లేకపోతే ధర్మంలో ఏమవుతుందా, హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని ఇలాంటి ఒకటి కొంచెం గొడవలు పెట్టేయడం కాకపోతే, లేకపోతే ఇట్లా మనకి ఖాళీ మైండ్ ని పీపుల్ ని ఎంగేజ్ చేసేస్తారు. స్క్రోలింగ్ కి, అన్లిమిటెడ్ స్క్రోలింగ్ లో ఎంగేజ్ చేసేస్తారు. మనకి ఏం స్క్రోల్ చేస్తున్నాం మన తెలియదు. సోషల్ మీడియాలో చూస్తాం నెడదాం నెట్టేదంతా అయిపోతుంది. కానీ మనం ఎందుకు స్క్రోల్ చేసినాం అని తెలియదు. ఓపెన్ చేస్తే 2 hours అయిపోతుంది అందులో. కానీ చైనా, జపాన్ లో అట్లా వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుందో యూత్ కి వాటి వల్లనే వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైతుంది, సంభాజీ మహారాజ్ ని ఫేమస్ చేయరు. ఎందుకంటే ఆయనను ఫేమస్ చేస్తే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్, ఇప్పుడు అప్పుడున్న ప్రధానమంత్రి వాళ్ళు చేసిన అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరినీ ఫేమస్ చేయలేదు కదా. ఎవరెవరినో తీసుకొచ్చి వాస్కోడిగామా ఇండియాని కనిపెట్టిన ఇది బుక్ లో పెడతాడు. ఇప్పుడు వాస్కోడిగామా వచ్చి ఇండియాని కనిపెట్టకపోతే ఇండియా లేదా? వాడెవడో వచ్చి వాడు ఇటో పోయేది వచ్చి ఎక్కడికో వచ్చి దారి తప్పిటి వస్తే ఇక్కడ ఒక దేశం ముందు రాబాయి అని చెప్పి వాడొచ్చాడు. వాడేదో ఫేమస్ చేస్తారు. ఇంకొన్ని తీసుకొచ్చి విశ్వవిఖ్యాత విశ్వాన్ని జయించింది అలెగ్జాండర్ అంటారు. అలెగ్జాండర్ ఇండియాని జయించలేదు, ప్రపంచాన్ని జయించుండొచ్చు, కానీ ఇండియాకి వచ్చి తిరిగి వెళ్ళిపోయిండు. అవన్నీ ఫేమస్ చేయరు. ఏం రాస్తారు మన బుక్ లో? విశ్వ విజేత అలెగ్జాండర్ అని రాస్తారు. ఇవన్నీ రాస్తే ఎట్లా అయిపోతాయి బ్రో? మన చరిత్ర మొత్తం వక్రీకరించబడింది బ్రో. గెలిచినోడు రాస్తాడు చరిత్ర బుక్స్. ఇప్పుడు మన నలంద విశ్వవిద్యాలయం అది ఉంటే ఇప్పుడు ప్రపంచంలో మనం ఓ రేంజ్ లో ఉందాము. చైనా, జపాన్ ఈ టెక్నాలజీ ఏడవు. అప్పట్లోనే విమానం మోడల్స్ అవన్నీ మొత్తం ఇంకా మన ఊహకు అందించలేని కూడా అప్పట్లోనే ఉండే.
అవంతా మొత్తం దాడులు చేసి 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 మొత్తం ఖరాబ్ చేసేసారు. ఇప్పుడు లేకపోతే అవి ఉంటుంటే ఈ రోజు మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉండేటోళ్ళం ఇండియా అనేది. మన ఇప్పుడు మా సైంటిస్టులు నిన్నే వాళ్ళ లెవెల్లో భూమి గుండ్రంగా ఉంటది, ఈ రోజు డేట్ క్యాలెండర్ ఇవన్నీ చేస్తారు. అదే మన పూర్వీకులు ఋషులు వాళ్ళందరూ ఎప్పుడో ఇట్లా వేళ్ళ మీద అంతా చెప్పేటోళ్ళు. టైం చెప్పేవాళ్ళు. షాడోని బట్టి టైం చెప్పడం ఇదంతా చేసేటోళ్ళు. ఇప్పుడు బ్లాక్ హోల్ ఉంది, మన ధర్మంలో ఏముంటది అంటే కాళీమాత బ్లాక్ హోల్ కాలాన్ని మింగేస్తుంది కానీ మనం చెప్పినాం. కానీ ఇప్పుడు బ్లాక్ హోల్ ఉంది, మొత్తం యూనివర్స్ మొత్తం అందులోకి వెళ్ళిపోతే రాదని వాళ్ళు అంటారు. సైన్స్ పరంగా చూస్తున్నాం బ్లాక్ హోల్, ఆ బ్లాక్ హోల్ ఉందని మొన్న తెలిసింది. కానీ మనం ఎప్పుడో కాలాన్ని మింగేస్తుంది కాళీమాత అని మనం ఎప్పుడో తెలుసుకున్నాం. అట్లానే ఉంటది ఇప్పుడు మనది ఏంటంటే మనకి డౌట్లు ఎక్కువ. మన దాంట్లో ఇప్పుడు మూఢనమ్మకాలు ఎక్కువ రావడం వల్ల ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పుడు అట్లా అయిపోతుంది. వీడు కూడా సెక్యులర్ అంటాడు. ఈ సెక్యులర్ అనేటోళ్ళకి కూడా ఎట్లుంటది అంటే హిందూ ధర్మాన్ని విమర్శించడానికి మాత్రమే నోరు తెరుస్తుంది. నిజంగా వాళ్ళని ఏమంటారు, మగ అనరు ఆడ అనరు. నిజంగా ఇప్పుడు వాడు సెక్యులర్ అనేటోడు వేరే ధర్మం లేదన్నా అయితే వాళ్ళని కూడా చేయాలి, కానీ వాళ్ళని చేయరు. ఓన్లీ హిందువులను మాత్రమే అంటారు. హిందువులు అయితే మంచిగా ఖాళీ ఉంటారు కదా. మన దాంట్లో యూనిటీ లేదు కదా, అంటే హిందువుల ఐక్యత లేదు, అసలు లేదు. ఇప్పుడు ఉన్నాం, ఇప్పుడు మా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో, వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు మొత్తం వస్తారు. అది యూనిటీ ఉండాలి, మనకు కూడా ఉండాలి. మా ఫ్రెండ్స్ ఎవరిని గెలుపుకోరు, మా దాంట్లో ఉన్న ముస్లిం ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు అందరు అట్లా ఉంటారంటే ఉండరు. వాళ్ళకి ఏదో మైండ్ బ్రెయిన్ వాష్ చేసి అట్లా అయిపోతారు. వాళ్ళ లెక్క మనకు ఉండాలి యూనిటీ. మనకైతే యూనిటీ అనేది బరాబర్ 0. బ్రదర్, వాస్తవానికి రీసెంట్ గా ప్రవీణ్ పగడాల పాస్టర్ ఏదైతే మరణించిన తర్వాత ఇది హత్య అని కొంతమంది చిత్రీకరించారు, కొంతమంది హ్యాక్ చిత్రీకరించారు. దీని ద్వారా రాధా మనోహర్ దాస్ కి వీళ్ళకి నింపబెట్టి హిందుత్వానికి క్రైస్తవానికి మధ్య సమాజంలో చిచ్చులు లేపినారు. ఇది ఎంతవరకు చూడొచ్చు? అంటే ఇంత ఆధునికంలో ఉండి కూడా ఇంకా ఈ మతపరమైనటువంటి అల్లరు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనే పాస్టరు హిందూ దేవుళ్ళని నా బుద్ధులు తిట్టిండు. ఆయన వర్తి కాదు, వీళ్ళందరూ ఇంత ఇది లేపాల్సిన వర్తి కాదు. ఇక విఘ్నతకు వదిలేయాలి సమాజంలో. ఇప్పుడు ఎవరైనా సరే ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఏమన్నా మన దాంట్లో ఉంటారు. ఇప్పుడు మన గరగపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత నీట్ గా చెప్తారు. పరమతాన్ని దూషించి ఒక్క మాట ఇట్లా బూత్ గాని పదం అని వాడరు. వాళ్ళకి ఇవ్వాలి గౌరవం. ఇప్పుడు ఈయన ప్రవీణ్ పగడాల అనేట ఆయన ఉన్నాడు, ఆయన క్రైస్తవాన్ని బోధిస్తాడు, ఓకే చేసుకో. కానీ ఇప్పుడు హిందూ దేవుళ్ళని వీళ్ళని వాళ్ళని దూషించి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు ఏదో సంథింగ్ నాకైతే తెలియదు. ఎవరేమన్నా అంటారు అంటే ఇష్టం వచ్చిన దేవతలను తిట్టారు కాబట్టి పాపం తాకింది చనిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిండు, చాలా సీసీ కెమెరాలలో ఆయన వైన్ ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వణుకుతున్నట్టు అన్ని ఉంది. అది ఉన్నాక కూడా ఒక శివ రాజకీయం చేయాలి, హిందూ క్రిస్టియన్ అల్లర్లు పుట్టించాలి. అది పుట్టించడం వల్ల ఇప్పుడు అజయ్ బాబా అనేట ఆయన ఫేమస్ అవుతాడు. ఫేమస్ అవ్వడం వల్ల ఏమైతుంది వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అరే మా క్రిస్టియన్ ని చంపేసిర్రా, మాకేదో అన్యాయం అయిపోయిందని గుండెలు వాదుకొని ఆగమాగం అయిపోయి రోడ్ల మీదకి పోయి మేమేదో జీసస్ కి ఏదో చేసేస్తాం అనుకుంటారు. కానీ అక్కడ కాదు. ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ అజయ్ బాబా అనేట ఆయన ఈ హిందూ క్రిస్టియన్ గొడవలు పెట్టడం వల్ల మైలేజ్ పెంచుకుంటాడు, ఆయన ఫేమస్ అవుతాడు. ఇప్పుడు పైనుంచి వచ్చే క్రిస్టియన్స్ కి వచ్చే ఫండ్స్ మొత్తం అరే వీడు కూడా ఉండు, వీళ్ళు ఇస్తుండు, వీడికి ఫండింగ్ ఇస్తాయి అని వాడు జేబులు నింపుకుంటాడు తప్పితే ఈ క్రిస్టియన్స్ కూడా పక్కనున్నాడు కూడా ఏం చేయడు.